ఈ టాస్క్ ఫోర్స్ సిబ్బందిని పంపించింది ఎవరు, వారి పేర్లు ఏంటి అసలు? ఇక్కడ ఈ టాస్క్ ఫోర్స్ అనేటువంటిది ఎలా ఉందంటే, ఇక్కడ వైసీపీ చెప్పేది అడిషనల్ డిఎస్పీకి రిక్వెస్ట్ పెట్టారంటే ఎవరు, సిఐ నాగరాజు. ఎన్బిడబ్ల్యూ అంటే నాన్ బెయిలబుల్ వారెంట్ ఉన్నటువంటి వ్యక్తిని వెతికి తీసుకురండి అని చెప్పి ఒక సిఐ అడిగాడంట. అసలు ఈ సిఐకి అడిగే రైట్సే లేవు అన్నది ఇక్కడ పాయింట్. సో మరి బాస్ ఎవరు, విజయవాడ సిపి, ఆయన బాస్, ఆయన దృష్టికి తీసుకుపోవాలి, ఆయన చెప్పాలి. మరి ఒక సిఐ చెప్తే ఈ టాస్క్ ఫోర్స్ పోలీస్ సిబ్బంది ఎలా వెళ్తుంది? మరి ఈ అంశాలను రిమాండ్ రిపోర్ట్లో ఎందుకు పొందపరచలేదు అంటే, ఇక్కడ సిపి గారి వివరణ తీసుకోవడం కానీ, అడిషనల్ డీసీపీకి రిక్వెస్ట్ పెట్టినటువంటి అంశాలు కానీ ఎందుకని తీసుకోలేదు. ఓకే, వెళ్ళారు, తీసుకొచ్చారు, బాగానే ఉంది. అసలు విషయం ఏంటి? కోర్టుకు హాజరవడం లేదు, మా ముందు హాజరుపరచండి అని చెప్పి కోర్టు ఆదేశాలు ఉన్నాయన్నది ఇక్కడ పాయింట్ వీళ్ళు చెప్పేది. సో మరి అలాంటప్పుడు వీళ్ళు చేయాల్సింది ఏంటంటే, కోర్టు ముందు హాజరుపరచాలి. మరి హాజరుపరచకుండా దాచిపెట్టి హింసించాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది? ఇది ఎందుకు రిమాండ్ రిపోర్ట్లో పొందపరచలేదు? అండ్ అదేవిధంగా సెంట్రీ కానిస్టేబుల్కి అప్పగించారన్నది రసీదు కూడా తీసుకున్నారంట. అయితే మరి ఆ సెంట్రీ కానిస్టేబుల్కి అప్పగించిన తర్వాత, ఆ రసీదు తీసుకున్న తర్వాత ఏసీపీ కానీ, డీసీపీ గారు కానీ, సిపి గారు కానీ వీళ్ళు ఎందుకు రిపోర్ట్ చేయలేదు? ఆ విషయాన్ని కూడా రిమాండ్ రిపోర్ట్లో ఎందుకు పెట్టలేదు? దీనికి సంబంధించి ఎందుకు విచారణ చేయలేదు? అదేవిధంగా కొరియర్ కోసం వచ్చినటువంటి ఒక ఎస్ఐ ఏదైతే వాంగ్మూలం ఇచ్చాడో, కట్టిపడేసారు, కొట్టారు అని చెప్పి, మరి ఇక్కడ ఒక్క నాగరాజు అంటే సిఐ నాగరాజు ఒక్కడే కొట్టగలడా? సిఐ నాగరాజు ఒక్కడే కాలు చేతులు కట్టేసి కొట్టేటువంటి అవకాశం ఉండదు. మరి శవాన్ని ఒక్కడే మాయం చేయడానికి అవకాశం ఉంటుందా? సో ఈ విషయాలపైన ఎందుకు విచారణ చేయలేదు? సిఐ నాగరాజు డ్రైవర్ని ఎందుకు విచారించలేదు? వాటికి సంబంధించిన అంశాలను ఇక్కడ ఎందుకు పొందపరచలేదు?